డ్రగ్స్ మాఫియా కేసులో సిట్ అధికారుల విచారణ 7వ రోజు కొనసాగుతుంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న సినీ నటి చార్మి విచారణ నిమిత్తం బుధవారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. నలుగురు బౌన్సర్ల భద్రత మధ్య చార్మి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఆమె కొండాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పైసా వసూల్ సినిమా షూటింగ్ లో పాల్గొని అక్కడ నుంచే నేరుగా నాంపల్లిలోని అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పైసా వసూల్ చిత్రానికి చార్మి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఇటీవలే పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్ పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. కాగా చార్మిని హైకోర్టు ఆదేశాలతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయనున్నారు. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన సమయంలో విచారణ పూర్తి కాకుంటే ఆమెను గురువారం కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్ ముఠాతో పాటు సినీ ప్రముఖులతో సంబంధాలపై మహిళా అధికారుల బృందం ఆమెను విచారణ చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నోటీసులు అందుకున్న పలువురు సినీ ప్రముఖులు సిట్ ఎదుట హాజరైన విషయం తెలిసిందే.